అందరికీ నమస్కారం. నేటి నుండి సుజన పద్ధతి చెప్పుకుంటున్నాం. వాంఛా సజ్జన సంగతౌ పరగుణే ప్రీతిర్గురౌ నమ్రత విద్యాయాం వ్యసనం స్వయోషితిరతిర్లోకాపవాదాద్భయం భక్తిశూలిని శక్తిరాత్మదమనే సంసర్గముక్తి ఖలైః రేతే యేషు వసంతి నిర్మలగుణా స్తేభ్యో నమస్కుర్మహే. సజ్జనులు అంటే మంచివారు. సాంగత్యం అంటే సజ్జనులతో సాంగత్యం చేయాలనే కోరిక, అంటే మంచివాళ్ళతో సమయం గడపాలి, స్నేహం చేయాలి అనే కోరిక ఉండడం. ఇతరుల గుణాలపై ప్రీతి అంటే అతడి ప్రవర్తన ఎంత బాగుంది, అతని ఆలోచన తీరు ఎంత బాగుంది, నడవడిక ఎంత బాగుందని చెప్పేసి వాళ్ళని ప్రియంగా చూడగలగడం. గురువుల పట్ల వినయం కలిగి ఉండడం, అలానే చదువుపై ఆసక్తి కలిగి ఉండడం, అదేవిధంగా తన భార్య పైన ప్రియంగా ఉండగలగడం. అలానే లోకుల పట్ల భయం, అంటే లోకం ఏమంటుందో అని చెప్పేసి భయంతో వెలగడం. అదేవిధంగా ఎల్లప్పుడూ కూడా శివుని మీద భక్తి కలిగి ఉండడం. మనసును నిగ్రహించుకునే శక్తి, నిగ్రహించుకోవడం అంటే ఎటువంటి చెడుని కూడా మనసులోనికి రానివ్వకుండా మంచి ఆలోచనలతో మంచి విధంగా ఉండగలగడం. దుర్జనులతో సంబంధం లేకుండా ఉండడం, అంటే ఎటువంటి చెడు బంధాలు లేకుండా మంచివారితో సాంగత్యం చేస్తూ ఉండడం. ఇలాంటి నిర్మల గుణాలు కలవారిని నమస్కరిస్తున్నాను.